పిల్లలు గ్యారంటీడ్ ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ జిఎఫ్ఎల్ఎన్ అనే కార్యక్రమంలో భాగంగా మన ప్రభుత్వ పాఠశాలల్లో 75 రోజుల యాక్షన్ ప్లాన్లో భాగంగా మనం 3, 4, 5 తరగతులకు సంబంధించి తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్కి సంబంధించిన ప్రాథమిక అంశాలైన అంకెలతో కూడిన చతుర్విధ ప్రక్రియలు, అక్షరాలతో కూడిన పదాలు, వాక్యాలు, పేరాలు చదువుతున్నాం కదా. ఈరోజు ప్రతిరోజు మనం ఈ యాక్షన్ ప్లాన్లో భాగంగా వింటున్న కథలను ఒకసారి ఆ కథా ప్రక్రియలో ఉన్న కథలను మనం ఈరోజు ఆ కథలను చదువుదాం. చదివి ఆ కథలోని భావాలను ఆ కథ ద్వారా మనం తెలుసుకుంటున్న ఆ యొక్క కేంద్రం, ఆ కథలో ఉన్న ముఖ్యమైన అర్థాన్ని తెలుసుకుందామా? మన పాఠశాలకు అందించిన కథలు అనే పుస్తకంలో నుంచి మనం ఆ కథలను ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా ఈ పుస్తకం ప్రథమ్ సంస్థ వారు టీచింగ్ ఎట్ ద రైట్ లెవెల్ అనే కార్యక్రమంలో భాగంగా మన పాఠశాలలకు ప్రభుత్వం వారి ద్వారా అందించారు. ఓకే పిల్లలు, ఈరోజు మనం తినుబండారాలు అనే పాఠం అనే కథను మనందరం విందామా? పిల్లలు, ముందుగా ఈ కథలోనికి వెళ్ళకముందు ఈ కథకి సంబంధించిన ఈ చిత్రాన్ని చూడండి పిల్లలు. ఈ చిత్రంలో మీరేం గమనించారు? ఇక్కడ ఒక పెద్ద ఆయన పిల్లలతో మాట్లాడుతున్నట్లుగా మనం గమనిస్తున్నాం. తర్వాత ఇక్కడ నలుగురు అబ్బాయిలు పెద్దాయన మాట్లాడుతుండగా ఇక్కడ అరుగు మీద కూర్చుని తినుబండారాలు మరి తింటున్న ఈ అబ్బాయి వైపుకు చూస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. ఈ అబ్బాయి హాయిగా తినుబండారాలు ఎక్కువగా తన చేతిలో ఉన్న ఆ ప్లేట్లో పెట్టుకుని తింటున్నట్లుగా మనం గమనిస్తున్నాం కదా. ఇప్పుడు మనం ఈ కథలోనికి వెళ్దాం. తినుబండారాలు. రవి ఏ పని చెప్పినా నెమ్మదిగా చేసేవాడు. బాగా ఆలోచించి నిర్ణయం తీసుకునేవాడు. రవి రాను రాను అతి మంచివాడిగా పేరు తెచ్చుకున్నాడు. కానీ అతని మిత్రులు రవిని కాస్త దూరం పెట్టేవారు. రవి మాత్రం అందరితో కలిసి ఉండాలని ఆరాటపడేవాడు. మిత్రులందరూ రవి మంచివాడు కదా, మేము మంచివాళ్ళం కాదుగా అంటూ వాళ్ళ ఇష్టానుసారంగా తిరిగేవారు. రవి అప్పుడప్పుడు ఒంటరిగా ఉంటున్నానని బాధపడేవాడు. ఒకరోజు రవి ఇంట్లో రుచికరమైన వంటలు చేసుకుని ఇంటి ముందే కూర్చుని తింటున్నాడు. ఆ చాలామంది మిత్రులు రవి వద్దకు వచ్చి పలకరించారు. అయినా రవి ఏదో ఒకటి తింటూనే ఉన్నాడు. కానీ ఎవరికీ తినే పదార్థాలు పెట్టడం లేదు. అయ్యో, రవి గంటల తరబడి రకరకాల పదార్థాలు తింటున్నాడు, కానీ తమకు పెట్టలేదని రవి చేసిన పని ఎంతవరకు న్యాయం అంటూ అందరూ కూడా ముచ్చటించసాగారు. అంతలో అక్కడికి వచ్చిన ఒక పెద్ద మనిషి మాట్లాడుతూ, మీరు ప్రతిరోజు అందరూ కలిసి వెళ్తున్నారు, కానీ రవిని తీసుకువెళ్ళడం లేదు. మీరే అందరూ కలిసి ఉంటున్నారు, తింటున్నారు, మరి రవిని కలుపుకోవటం లేదు. ఇది ఎంతవరకు న్యాయం అని అన్నాడు. అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. అంతలోనే రవి మూట నిండా తినుబండారాలతో వచ్చి అందరికీ పంచాడు.
విన్నారు కదా పిల్లలు ఈ కథను? ఈ కథలో ఉన్న ముందుగా మనం ఈ కథ చక్కగా చదువుకున్నాం కదా. ఇప్పుడు ఒకసారి ఈ కథలో ఉన్న అంశాన్ని చూద్దాం. ఈ కథలో పిల్లలు 3, 4, 5 తరగతుల పిల్లలు మీరందరూ కూడా ఈ కథను నేను చదివాను కదా, అదేవిధంగా మీరు కూడా రెండోసారి చదవండి. ఇప్పుడు ఈ కథలో ఉన్న 5 అక్షరాల పదాలు, 5 అక్షరాలతో ఏర్పడిన పదాన్ని, 4 అక్షరాలతో ఏర్పడిన పదాన్ని, 3 అక్షరాలతో ఏర్పడిన పదాన్ని వెతుకుదామా? ముందుగా మనం 5 అక్షరాలతో ఏర్పడిన పదాలను చూద్దాం. చూడండి పిల్లలు, తెచ్చుకున్నాడు అనే పదం 5 అక్షరాలతో ఏర్పడింది. తర్వాత చూడండి పిల్లలు, తీసుకునేవాడు 5 అక్షరాలతో ఏర్పడింది. తర్వాత చూడండి పిల్లలు, అప్పుడప్పుడు ఇది కూడా 5 అక్షరాలతో ఏర్పడినది. ఉంటున్నానని 5 అక్షరాలతో ఏర్పడింది. అదేవిధంగా ఇంకా 5 కంటే ఎక్కువ అక్షరాలతో ఏర్పడిన పదాలను కూడా మనం గమనిస్తున్నాం. 6 అక్షరాలతో ఏర్పడిన పదాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనం చూడండి పిల్లలు, మనం 5 అక్షరాల పదాలను ఎర్రని రంగుతో గుర్తించాము. చూడండి, తీసుకునేవాడు, మంచివాడిగా, తెచ్చుకున్నాడు, తిరిగేవారు, అప్పుడప్పుడు, బాధపడేవాడు, రుచికరమైన, ఇంకా ఈ విధంగా 5 అక్షరాలు కలిగిన పదాలను గుర్తించండి. అదేవిధంగా 4 అక్షరాలు కలిగిన పదాలను కూడా గుర్తిద్దాం. పిల్లలు, నేను కొన్ని పదాలను మాత్రమే గుర్తించాను. నెమ్మదిగా, చేసేవాడు, ఆలోచించి, రాను రాను, అందరితో, పెట్టేవారు, మంచివాడు, ఈ విధంగా 4 అక్షరాల పదాలు ఇంకా ఉన్నాయి. మీరు కూడా వాటిని గుర్తించండి. అదేవిధంగా 3 అక్షరాల పదాలను కూడా గుర్తించండి. ఉదాహరణకు చెప్పిన, వంటలు, ఈ విధంగా 3 అక్షరాల పదాలను కూడా గుర్తించండి. ఓకే పిల్లలు, తినుబండారాలు అనే కథ మీకు నచ్చింది కదా. ఇప్పుడు మనం ఈ కథను ముగించడానికి ముందు ఒకసారి ఈ కథలోని సారాంశాన్ని గమనిద్దామా? ఈ కథలో నుంచి మనం ఏమి నేర్చుకున్నాం పిల్లలు? రవి మంచివాడు, కానీ రవికి మంచి పేరు రావటం మిత్రులు తీసుకోలేకపోయారు, ఇష్టపడలేదు. మేమందరము చెడ్డవారము, రవి ఒక్కడే మంచివాడు అన్నట్లుగా ఇష్టానుసారంగా తిరిగేవారు అని చెబుతున్నారు. అయితే రవి అప్పటి నుంచి ఒంటరితనాన్ని అనుభవించాడు. కానీ ఒకానొక నాడు తినుబండారాలు తింటుండగా మాకు పెట్టలేదే అని బాధపడుతున్నప్పుడు వారికి ఎంతవరకు న్యాయం అనే ప్రశ్న రేకెత్తింది. అప్పుడు ఒక పెద్దాయన వచ్చి, మీరు కూడా రవిని మీరు కలిసి తింటున్నప్పుడు కానీ, మీరు కలిసి వెళ్తున్నప్పుడు కానీ రవిని ఏ విషయంలోనూ కలుపుకోవట్లేదు కదా, మరి అది ఎంతవరకు న్యాయం అని అడిగినప్పుడే వారికి ఆలోచన పుట్టింది. అలాగే మనము కూడా మన మిత్రులతో ఎప్పుడూ కూడా కలిసిమెలిసి ఉండాలి. మన మిత్రులు ఎవరిని కూడా ఒంటరిగా చేయరాదు. అందరము కలిసిమెలిసి చక్కగా ఆడుకోవాలి. తరగతి గదిలో పిల్లలందరూ కూడా స్నేహితులుగా కలిసిమెలిసి ఉండాలి. ఎవరూ కూడా ఇతరులను హేళన చేయరాదు. ఎవరూ కూడా ఇతరులను బట్టి వారి మీద మనము కోపాన్ని చూపించకుండా చక్కగా మిత్రులుగా కలిసిమెలిసి ఉండాలి అని ఈ కథ ద్వారా మనము నేర్చుకున్నాం. ఈ కథను ఉండ్రాళ్ళ
రాజేశం అనే ఆయన రాసినట్లుగా మనం చూస్తున్నాం. ఓకేనా పిల్లలు? ఓకే.